బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ పూర్తిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అందుకు తగినట్లే ఆయన ఎంచుకునే కథలుంటున్నాయి. ఇంకా మహానటి సినిమా తీసి జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశారు నాగశ్విని. వీరిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగినట్టుగానే ఒక పాన్ వరల్డ్ సబ్జెక్ట్ని ఎంచుకొని పురాణాలు ముడిపెడుతూ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ బడ్జెట్, 4 ఏళ్ల నిర్మాణం, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి అగ్ర తారాగా నటించడంతో యావత్ భారతీయ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. మరి అంచనాలు ఈ సినిమా అందుకుందో లేదో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే కురుక్షేత్రం తర్వాత 6000 సంవత్సరాలకు మొదలయ్యే కథ ఇది. భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ అప్పటికి చివరి నగరంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులు పీల్చేసి స్వర్గం లాంటి కాంప్లెక్స్ని నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం యాస్కనైన కమల్ హాసన్. కాశీలో బౌంటీ ఫైటర్ అయిన ప్రభాస్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ స్థిరపడిపోవాలని ప్రయత్నాలు ఉంటాడు. కమల్ హాసన్ తలపెట్టిన ప్రాజెక్ట్ కే కోసం కాంప్లెక్స్ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలు ఉన్న అమ్మాయిని కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉంటుంది. అలా ఎంతోమంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్ కే కోసం గర్భవతులు చేసి వారి నుంచి సిరం సేకరిస్తూ ప్రయోగాలు చేపడుతుంటారు. అలా దీపికా పదుకునే కూడా కాంప్లెక్స్లో చిక్కుపోయి గర్భం దారుస్తుంది. మరోవైపు రేపటి కోసం అంటూ శంబాల ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ ఒక తల్లి కోసం ఎదురు చూస్తుంటారు. ఆ తల్లి దీపికా పదుకునే అని నమ్ముతారు. మరి ఆమెని కాంప్లెక్స్ ప్రయోగాల నుంచి ఎవరు కాపాడారు? చిరంజీవి అయిన అశ్వత్థామకి ప్రభాస్కి సంబంధం ఏమిటి? కమల్ హాసన్ చేపట్టిన ప్రాజెక్ట్ కే లక్ష్యం ఏమిటి అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే, హాలీవుడ్ సినిమాలు చూస్తున్నప్పుడు మనం ఇలాంటి సినిమాలు తీయలేమా, ఇలా ప్రపంచం మొత్తాన్ని కూర్చోబెట్టి మన కథలు చెప్పలేమా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా మనదైన కథతో చేసి చూపించారు దర్శకుడు నాగశ్విని అని చెప్పాలి. కళ్ళు చెదిరే విజువల్స్, లీలం చేసే కథ, బలమైన పాత్రతో మన రేపటి సినిమా కోసం బాటలు వేశాడు నాగశ్విని. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు, కల్పిత ప్రపంచాలు ఈ సినిమాలో కనిపించినప్పటికీ వాటికి మన పురాణాలను మెలవిస్తూ కథ చెప్పిన తీరు అబ్బురుపరుస్తుందని చెప్పాలి. కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. కథా ప్రపంచాన్ని, పాత్రల్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి తీసుకెళ్తుంది సినిమా. ప్రభాస్ కూడా ఆలస్యంగానే తెరపైకి వస్తాడు. నీటి జాడలేని భవిష్యత్ కాశీ నగరం, ఆక్సిజన్ కోసం, ఆహారం కోసం తల్లడిల్లే ప్రజలు, కాంప్లెక్స్ దురాఘాతాలు కథలో నీలం చేస్తాయి. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక అడుగడుగున హీరోల ఎలివేషన్ సన్నివేశం చూపిస్తూ సగం సినిమాని నడిపిస్తుంటారు దర్శకులు. కానీ నాగశ్విన్ ఇందులో హీరోయిజం కంటే కూడా కథకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ సన్నివేశాలను మలచడం మరో విశేషం. కథలోని 3 ప్రపంచాలు వేటి కథే భిన్నంగా ఉండేలా ఆవిష్కరించిన తీరు కట్టి పడేస్తుందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో అక్కడక్క సన్నివేశాలు కొంచెం సాగదీసినట్టు అనిపించినా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య సన్నివేశాలు మొదలైనప్పటి నుంచి తర్వాత ఏం జరుగుతుందనే ఆతృత మొదలవుతుంది. చిన్నపిల్లలు సైతం ఇష్టపడేలా ప్రభాస్ పాత్ర కామిక్ టచ్తో సాగిపోతుంది. అలాగే ప్రభాస్ చేసే తొలి ఫైట్ కాంప్లెక్స్లో దిశ పటానితో కలిసి చేసే సందడి, ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ హైలైట్ అని చెప్పాలి. అలాగే సెకండ్ హాఫ్లోనూ అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు, దీపికా పదుకునే పాత్రతో ముడిపడిన కథ కీలకం. అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయని చెప్పాలి. భారతీయ పురాణాల్లోని సూపర్ హీరోలు ఎలా ఉంటారో మచ్చుకు కొంచెం చాటేలా ఉంటాయి ఆ సన్నివేశాలు. అలాగే రెండో భాగం సినిమా కథ మొత్తం భైరవ వెస్ యాస్కిన్ ఉంటుందని సంకేతాలు. తొలి భాగం కథ ముగిసిపోతుంది. అలాగే ప్రభాస్ పాత్రకు సంబంధించి క్లైమాక్స్ ట్విస్ట్ అభిమానులతో విజిల్స్ వేయించడం ఖాయం. భవిష్యత్తు కాశీకి, కాంప్లెక్స్ మధ్య కొన్ని సన్నివేశాలు లాజిక్ దూరంగా ఉన్న వెండి తెరపై ఒక కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడంలో దర్శక నిర్మాతలు, సాంకేతిక బృందం విజయవంతమైందని చెప్పాలి. భారతీయ సినిమాని మరో మెట్టు ఎక్కించిన సినిమాగా ఇది నిలిచిపోతుంది. ఇక నటీనటుల విషయాన్ని గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ తన కటౌట్ తగ్గ పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి. కథే ప్రధానంగా సాగే సినిమా కావడంతో ప్రభాస్తో పాటు ఇతర పాత్రలు బలంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కథంతా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే చుట్టూనే సాగుతున్నట్టు అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ ఇమేజ్, ఆయన నటన ఈ సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పాలి. ఈ వయసులోనూ ఆయన చేసిన ఫైట్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. బాహుబలి ప్రభాస్ కటౌట్ ధీటుగా కనిపించే పాత్రలో మరొకరిని ఊహించలేని విధంగా అమితాబ్ బచ్చన్ నటించారు ఈ సినిమాలో. అలాగే గ్లామరస్ గానే అయిన దీపికా పదుకునే బలమైన పాత్రలో కనిపిస్తుంది. దిశ పటాని పాత్ర అలా మెరిసి ఇలా మాయమైపోతుంది. శోభన, అన్నాబెన్, పశుపతి పాత్ర పరిధి తక్కువైనా ప్రభావం చూపించారు. అలాగే బ్రహ్మానందంతో కలిసి ప్రభాస్ కొన్ని సన్నివేశాలు కనిపించారు. అలాగే సుప్రీం యాస్కిన్ గా విలన్ పాత్ర కమల్ హాసన్ కనిపిస్తారు. ఆయన గెటప్ భయపెట్టేలా ఉంటుంది. ఇందులో ఆ పాత్ర పరిధి తక్కువైనా
పరిచయం చేసిన తీరు మంచితనం ఎలా మారుతుందో చెప్పే కొన్ని మాటలు ఆలోచింపజేస్తాయి. సెకండ్ హాఫ్లో మాత్రం భూకంపమే అని సంకేతాలిచ్చారు. మరోవైపు 3 గంటలు నిడి ఉన్న ఈ సినిమా అలా సాగిపోతూ ఉండడానికి కారణం అతిథి పాత్రలు. అవి కనిపించిన ప్రతిసారి థియేటర్లో ఒక జోష్ వస్తుంది. అలాగే ఇంటర్నెట్లో వైరల్ అయిన పేర్లు రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్, దుల్కర్ సల్మాన్ పాత్రలు కథానుసారం ప్రవేశపెట్టిన తీరు అలరిస్తుంది. అలాగే సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. సంతోష్ నారాయణ నేపథ్య సంగీతం, జోర్దే కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పాలి. అలాగే ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. నిజానికి నమ్మకంతో పని లేదు, సమయం వచ్చినప్పుడు కళ్ళ ముందే కనిపిస్తుంది వంటి సంభాషణలు చాలా బాగున్నాయి. దర్శకుడు నాగశ్విని విజువలేషన్, ఆయన చెప్పిన కథ మనసును హత్తుకుంటుంది. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మాణం స్ఫూర్తిదాయకం. ఆ సంస్థ 50 ఏళ్ల ప్రయాణానికి ధీటైన సినిమా ఇది. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే కల్కి, ఇది మరో ప్రపంచానికి ఆరంభం అని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.